ప్రభు పేరిట మీ అందరికీ నా వందనములు. క్రీస్తు శిలువ ధ్యానములు 43 రోజులు లెంట్ డేస్ అని శిలువ ధ్యానములు ప్రతి క్రైస్తవుడు ఉపవాస ప్రార్థనలు అని పాటించి ధ్యానించుట మనకెంతో ధన్యత. ఆ దేవాదేవుడు అయిన యేసయ్య నరరూపము దాల్చి నా పాపములను విమోచించుటకు ఈ లోకానికి వచ్చి అన్యాయమైన తీర్పును పొంది శిలువలో రక్తాన్ని కార్చి మన గురించి బలి అయినారు. శిలువ ధ్యానములు 3వ రోజు శిలువ శ్రమలను గురించి ధ్యానిద్దాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 2-3 వచనములు. సైనికులు ముండ్లతో కిరీటమును అల్లి ఆయన తల మీద పెట్టి ఓదారంగు వస్త్రము ఆయనకు తొడిగించి ఆయన యొద్దకు వచ్చి, యూదుల రాజా శుభమని చెప్పి ఆయనను అరచేతులతో కొట్టిరి. మన పరమతండ్రి అయిన యేసయ్యను ఆ కఠినమైన సైనికులు ముండ్లతో కిరీటము తయారు చేసి తలకు పెట్టి ఎంత అవమానపరిచారు. ఆ సైనికులు యూదుల రాజా నీకు శుభము అని ఎంత అవమానపరిచారండి. మనిషి ఆలోచించే చెడు తలంపులు ఆ యేసయ్యకు ముళ్ళ కిరీటమైనవి. పాపపు ఆలోచనలు యేసయ్యకు ముళ్ళ కిరీటమయ్యాయి. ఊదారంగు వస్త్రము అనగా మనుషులకు నచ్చని తీసివేసిన ఏరిపారేసిన రంగు తొడిగించి అవమానపరిచినారు. యేసయ్యను అవమానపరిచే వారి గుంపులో మనము ఉన్నామా? యేసయ్యను ఘనపరిచే వారి గుంపులో మనము ఉన్నామా? ఒక్కసారి మనము పరీక్షించుకుందాము. నిత్యము ఆయన శిలువ శ్రమలను తలపోసుకొని మన యొక్క పాప శాప బ్రతుకులను యేసయ్య రక్తముతో విమోచించినందుకు ఆయనకు కృతజ్ఞత కలిగి జీవిద్దాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెన్.